ప్రకృతి అందాలకు నిలవైన తూర్పు గోదావరి జిల్లా జాతీయ స్థాయిలో మేలైన పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రతి ఏడాది అఖండ గోదావరి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తామన్నారు. జొన్నాడ యానాం మధ్య రోడ్డు మార్గం నిర్మించేందుకు ఆయన అంగీకరించారు. రామచంద్రాపురంలో ఇవాళ నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారితో ఆయన మాట్లాడారు. ఆయా పథకాల ద్వారా వారు ఏ మేరకు లబ్ధి పొందారో అడిగి తెలుసుకున్నారు. ఈస్ట్ గోదావరి జిల్లా ప్రపంచానికి మేలైన పర్యాటక కేంద్రంగా తయారయ్యే అవకాశాలున్నాయి. దేశంలో ఎక్కడా ఇలాంటి జిల్లా లేదు. అందుకే నేను సంవత్సరం ఎక్కడికక్కడ కాకినాడ ఫెస్టివల్ పెడుతున్నాం. అదే మాదిరిగా ఏదైతే అఖండ గోదావరి ఫెస్టివల్ పెడతాం, కోనసీమ ఉత్సవాలు చేస్తాం. మీకుండి ఎలాంటి టాలెంట్స్ ఉంటే అవన్నీ ప్రమోట్ చేసి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆకర్షణీయమైన ప్రదేశంగా తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. జొన్నాడ యానం 43 కిలోమీటర్లు ఈ రోడ్డు వేస్తే బ్రహ్మాండమైన టూరిజం ప్రమోట్ అవుతుందని చెప్పారు. తప్పకుండా దీనికి కూడా ప్రాధాన్యత ఇచ్చి దీన్ని అభివృద్ధి చేస్తాం.